హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సూజీ. ఈరోజండి జంగల్ ట్రైల్ అనే ఒక పార్క్ వెళ్తున్నామండి. ఇది ఎక్కడుందంటే నోయిడాలో సెక్టర్ 94 మహామాయ ఫ్లైఓవర్ కింద వీళ్ళు అంటే పార్క్ని తయారు చేశారనమాట, కట్టారు. ఇది చాలా చాలా బాగుంటుందండి. మీరు ఢిల్లీ ఎన్సీఆర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఓక్లా బర్డ్ శాంక్చురీ మెట్రో స్టేషన్ దగ్గర అనమాట, అక్కడ దిగితే మీరు చక్కగా రావటానికి వీలుగా ఉంటుంది. పదండి లోపలికి వెళ్దాము. అసలు ఇది చాలా డిఫరెంట్గా ఉందండి. పార్క్ అంతా చూడండి ఎంత బ్యూటిఫుల్. ఇదండి వేస్ట్ టు వైల్డ్ లైఫ్ అంటే దీన్ని ఏంటంటే 500 టన్నుల వేస్ట్ మెటీరియల్తో, అంటే మెటల్ స్క్రాప్ ఉంటుంది చూసారా, దాంతో వీళ్ళు 650 పెద్ద పెద్ద జంతువుల్ని తయారు చేశారండి. చూద్దాం రండి. ఇది అసలు ప్రతిదీ కూడా యూనిక్గా ఉందన్నమాట. అయితే ఈ పార్క్ వచ్చేసరికి 2024లోనే ఓపెన్ చేశారండి. అయితే ఈ పార్క్ అనమాట, దీని కాస్ట్ వచ్చేసరికి 25 crores పెట్టి ఇది ఖర్చు పెట్టారండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ పార్క్ నుండి నోయిడా అథారిటీ, ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ ఒక సంస్థ ఉందన్నమాట, జెడ్ టెక్ అని, వాళ్ళిద్దరూ కలిపి పార్ట్నర్షిప్ మీద ఈ పార్క్ని నిర్మించారండి. యాక్చువల్గా అండి ఇక్కడైతే వింటర్స్లో ఎక్కువ వెళ్తూ ఉంటారన్నమాట. సమ్మర్స్లో కూడా ఇప్పుడు ఏంటంటే హాలిడేస్ ఇవ్వంగానే ఢిల్లీ ఎన్సీఆర్లు ఎవరైతే ఉన్నారో చక్కగా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చండి. ఈ పార్క్ గురించి అయితే చాలామందికి తెలియదు అనమాట. ప్రతిదీ కూడా మెటల్తో చేసిన ఐటమ్స్ అండి. చూడండి, నిజంగా రియల్ లుక్ తీసుకొచ్చారండి. అమేజింగ్గా ఉందన్నమాట ఈ పార్క్. ఈ పార్క్లో మీరు అంటే కనీసం మీరు 3 to 4 hours స్పెండ్ చేయొచ్చండి. అంత పెద్ద పార్క్. పిల్లల్ని తీసుకొస్తే కనుక చక్కగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఎటు చూసినా కూడా యానిమల్సేనండి. చూడండి ఎంత అమేజింగ్గా ఉన్నాయో. ఈ పార్క్ అండి ఎంట్రీ ఫీ వచ్చేసరికి 120 రూపీస్ అనమాట. ఇట్లా సఫారీ బళ్ళల్లో వెళ్ళాలి అనుకుంటే 200 తీసుకుంటారు. అయితే 3 years లోపల వాళ్ళకి మాత్రం ఫ్రీ ఉంటుంది. మీకు పార్కింగ్ అంతా కూడా ఫెసిలిటీ ఉంటుంది. ఈ పార్క్ అయితే ఎప్పుడు క్లోజ్ చేయరండి. మార్నింగ్ 11 to ఈవినింగ్ 10 వరకు ఉంటుంది. నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది అనమాట. మిడతలు ఉన్నాయి చూసారా, అవి అనమాట. అసలు నిజంగా రియల్గా అనిపిస్తున్నాయి అనమాట యానిమల్స్ అయితే మాత్రం. వచ్చేసరికి ఏమో ఇవి పీతలు. కానీ చాలా బాగుంది అసలు చూడటానికి మాత్రం. కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. వాటిని కూడా అసలు వీళ్ళు టచ్ చేయొద్దని రాశారు. చూడండి బాగుంది ఇది. అక్కడ లోపల నుంచి వెళ్ళటానికి కూడా చక్కగా ఒక దీనిలాగా పెట్టారనమాట. అంటే ఎండది ఎక్కువగా ఉన్నా కూడా. స్పెషల్గా ఏంటంటే ఇక్కడ ఎండాకాలం కన్నా వింటర్స్లో జనాలు ఎక్కువ వస్తారన్నమాట. నిజంగా అది ఒక జింకని చంపినట్టుగాను ఎంత బాగుందో ఇది చూడటానికి, ఎంత బాగుందో. బెంగాల్ టైగర్ ఇది. ఫస్ట్ టైం నోయిడాలో ఇది పెట్టారండి. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పార్క్ అనమాట, చిల్డ్రన్ పార్క్ ఇది. ఇవన్నీ హార్సెస్ అన్నమాట. ఏం చేశారంటే ఏదైతే యానిమల్స్ ఉన్నాయో వాటి దగ్గర వాటి సౌండ్స్ వచ్చేట్టుగా వాళ్ళు పెట్టారనమాట. బాగున్నాయి చూడటానికి. ఇది హైనా. చూడండి టైగర్, టైగర్ కాదు సారీ, లయన్ ఇది. ఇక్కడ ఇవన్నీ కూడా క్యామెల్స్ అన్నీ ఉన్నాయి. బాగున్నాయి చూడటానికి. ఇక్కడ అన్ని స్నేక్స్. ఇవన్నీ అడవి బుల్స్. అవన్నీ భలే బాగున్నాయి అసలు చూడటానికి.
పిల్లలైతే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ తీసుకొచ్చారంటే. హోల్ డే అయితే మీకు కంప్లీట్గా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఫుడ్ కూడా దొరుకుతుందండి. ఏ ఫుడ్ కావాలంటే అక్కడ లోపల ఉన్నాయన్నమాట ఫుడ్ కోర్ట్ కూడా. మీరు అక్కడ ఏది కావాలన్నా కూడా చక్కగా తినవచ్చు. రియల్ అని చెప్పి చిన్న చిన్న పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్గా ఏంటంటే నోయిడా అనేమో పెద్దది, ఇక్కడ ఎంటర్టైన్ తక్కువ ఉందన్నమాట. ఇలా కొంచెం ఏదైనా కట్టింగ్ గానే అందరూ చూడటానికి వస్తారు. రెండోది ఏంటంటే అదేంటి ఈ రోజు అసలు చాలా మంది ఉన్నారు, క్రౌడ్ ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు సెలవులు కదా, పిల్లలు అందరూ పిల్లల్ని తీసుకుని వచ్చారు, పెద్దవాళ్ళంతా కూడా. కానీ బాగుంది కొంచెం పార్క్ అంతా ఎంటర్టైన్ పార్క్ అన్నమాట. మేము ఇంకా బ్యాక్ వెళ్తున్నాం. బాగానే ఉంది అనిపించింది నాకైతే. యాక్చువల్గా చిన్న పార్క్ అనుకున్నామండి, చిన్న పార్క్ కాదు, ఇంకా పెద్దది ఉంది. లోపలికి వెళ్దాం పదండి. మేము అనుకుంటున్నాం, మేము బ్యాక్ వెళ్ళబోతుంటే ఎవరో చెప్పారు ఇంకా లోపలికి ఉందని. అది కూడా చూద్దాం పదండి. ఈ డ్రాగన్కి యూజ్ చేసిన మెటీరియల్ 500 టన్స్ అంట. చూడండి అసలు ఎంత అంటే దూరానికి రియల్గా అసలు లుక్ వచ్చిందనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు ఇది మనం వచ్చింది ఆక్వా జోన్ అనమాట. అంటే ఇవన్నీ ఫిష్లు అవన్నీ ఉంటాయి ఎట్టుకుంటా. చూద్దాం పదండి అసలు లోపల ఏమేమి ఉన్నాయి. ఏంటంటే ఇండియన్ అనమాట, ఏషియన్ జోన్ అనమాట. ఇప్పుడు వచ్చేసరికి ఏమో వేరే కంట్రీస్ అనమాట, ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా ఇవన్నీ రాశారు. ఇవన్నీ చూడు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. ఇవన్నీ కూడా చూడండి వాటర్ యానిమల్స్ అన్నమాట. వాటర్ లో ఉండే ఇవన్నీ కూడా ఇలా పెట్టారు, బాగున్నాయి చూడటానికి. ఇవన్నీ చక్కగా పిల్లలు ఆడుకోవటానికి బాగున్నాయి చూడండి. ఫిష్ లో నుంచి ఎక్కటం. అది అందులో పెట్టి చక్కగా ఉయ్యాలన్నమాట, అందులో కూర్చొని ఊగటానికి బాగుంది. ఇవన్నీ సీ వేల్స్ అవన్నీ కూడా. ఇక్కడ ఏంటంటే మీరు ఫుడ్ అది ఆర్డర్ ఇచ్చినా కూడా లోపల వాళ్ళు తెచ్చి ఇస్తున్నారు ఈ లోపలికి. అందుకని తినే వాళ్ళకి కూడా ఏంటంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి తినాలి. యూరోప్ లోకి వచ్చా అనమాట, యూరోప్ జోన్ ఇది. ఏమేమి ఉంటాయో చూద్దాం పదండి. ఇవన్నీ కూడా ఈ గోట్స్ బాగున్నాయి చూడటానికి. వీళ్ళు నిజంగా యాక్చువల్ గా దీని వెయిట్ ఉంటాయా లేకపోతే అసలు నాకు అది ఒకటి అర్థం కాలేదు. ఇవి చూడండి అడవి దున్నలు ఎంత పెద్ద పెద్దవి పెట్టారంటే వాటి వెయిట్ వచ్చేసరికి 1000 kgs అని రాశారు. యాక్చువల్లీ ఇక్కడ ఒక రియల్ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేశారండి, చాలా బాగుంది. చూడండి ఇవన్నీ ఐటమ్స్ ఏంటో పెట్టారు. ఇవన్నీ కూడా హెర్బల్స్ అన్నమాట. కొనుక్కునే వాళ్ళు ఇక్కడికి వచ్చి అవి కొనుక్కోవచ్చు అన్నమాట. रैबिट्स ఎలా ఉన్నాయి भैया? ये चिली ऑयल है, चिली फ्लेक्स है, अच्छा मैकाडोम टर्मरिक है, अच्छा अच्छा सारा नॉर्थ ईस्ट का है। अच्छा हमारे अच्छा ब्रांड है उर्बन आर्ट, हाँ हाँ नोएडा से अच्छा अच्छा खुद की मैन्युफैक्चरिंग है। अच्छा। ये क्या ऑर्गेनिक होता है क्या? हाँ, लैकाडोम टर्मरिक तो ऑर्गेनिक ही है, अच्छा मेघालय का है ना, 9% कर्क्यूमिन है। अच्छा ये नागा चिली का आपका फ्लेक्स है, ये पिज्जा पास्ता में जाता है। ये सबसे हॉट सेलिंग है, हमारे इंस्टाग्राम से लोग ऑर्डर भी करते हैं, वेबसाइट से भी करते हैं। अच्छा अच्छा चिली ऑयल है, मैगी, पिज्जा, पास्ता, नूडल्स, मोमो सबके साथ जाता है एज ए टिप। आप लोग आए थे ना फ्रेंड्स, यहाँ ये ले सकते हैं आप लोग। ये पूरा ऑर्गेनिक आइटम से हर्बल स्पाइसेस मिल रहा है, आप लोग इसको खरीद सकते हैं।
हाँ ये वाला इनका इंस्टाग्राम भी है ना, बोल रहे हैं ना आपका? Burban_art07. చూడండి ఆదివాసి జడి బూటీ అని రాశారు, అంటే హెర్బల్ అన్నమాట. చాలా మంది కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు ఇవన్నీ. మనకి ఇటు పేర్లు అయ్యి ఏమీ తెలియదు. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది, ఇంకా పిల్లలకి అమ్ముతున్నారు ఇక్కడ. అన్ని కూడా చిన్న చిన్న కొనుక్కునే టాయ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇదేంటంటే ఆఫ్రికా ఒకటి, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా అన్నమాట. చూద్దాం వెళ్ళి అసలు ఎంత నిజంగా చాలా బాగుంది అసలు ఈ ఏరియా అంతా. మేమైతే ఫస్ట్ టైం వచ్చాము. ఇదంతా కూడా ఒక ఫ్లైఓవర్ లాగా కట్టారు పైనుంచి వెళ్తానికి, బాగుంది. ఇక్కడ చూడండి బోటింగ్ కూడా అవుతుంది అనమాట. బోటింగ్ కి మళ్ళీ వేరే టికెట్ ఉంటుంది, అది అడగాలి ఎంత అనేది, మాకైతే తెలియదు. కానీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. చూడండి ఇక్కడ వచ్చేసరికి అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నమాట. అన్ని రాసి ఉన్నాయి, బోటింగ్, రాకెట్ రేసులు ఒకటి, మెల్ట్ డౌన్ వాటర్ రోలర్, స్పోర్ట్స్ క్లైంబింగ్, ఆర్చరీ, బలూన్ హౌస్, ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట. ఎక్కువ రేట్స్ లేవు పిల్లలు, అన్ని 100 రూపీస్, 250 ఆ రేంజ్ లో ఉన్నాయి. కానీ చాలా పెద్ద పెద్దవి పెట్టారు, అసలు ఎంత బాగున్నాయో నిజంగా. రియల్ గా కాకపోయినా కూడా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట. ఎంత అందంగా అనిపిస్తున్నాయి అంటే ఇవి. ఇది చూడండి చక్కగా ఆకులు కూడా పెట్టారు నోట్లో, అదొక అందంగా అనిపిస్తుంది. ఇది చూడండి ఫ్యామిలీ, నిజంగా చాలా అందంగా అనిపిస్తుంది. ఇది చూడు ఎంత పెద్దదో, హిప్పోపటామస్, రైనాసూర్, రైనాసూర్. ఇవన్నీ కూడా ఈ బ్లాక్ క్యాట్స్ అంటే ప్యాంథర్స్ అంటారు చూసారా, అవి అన్నమాట. ఇవి వచ్చేసరికి ఏమో ఫాక్స్లు. ఇదేంటి, ఇది వచ్చేసి రైనోసర్. ఇవి చూడు బాగున్నాయి, ఇవన్నీ జెబ్రాస్. సీన్ క్రియేట్ చేశారు చూడండి, జెబ్రాని తింటున్నట్టుగా అనమాట, టైగర్ తింటున్నట్టుగా పెట్టారు. ఈ మీర్ క్యాట్స్ అన్నమాట. యాక్చువల్గా ఇది ఎలా ఉందంటే ఏరియా అంతా ఒక ఫారెస్ట్ లో ఇవన్నీ యానిమల్స్ ఉన్నట్టుగా ఒక నేచర్ ని ఇక్కడ క్రియేట్ చేశారు. యానిమల్స్ ని నిజంగా భలే అందంగా అనిపిస్తుంది. ఇవి కూడా చూడు ఈ యానిమల్స్, వీటినే కదా ఎక్కువ తినేస్తా ఉంటాయి, అది మన పెద్ద పుల్లి కాని పాపం. ఇది వచ్చేసరికి వైల్డ్ బీస్ట్ అన్నమాట. జిరాఫీస్. యానిమల్స్ ఇట్లయితే పేరు ఏం లేదు. యానిమల్ పేరు వచ్చేసరికి బాంగో, అంటే ఏదో దీనిలాగా ఉన్నాయి, డిఫరెంట్ టైప్ గా ఉన్నాయి. ఇవి ఆఫ్రికన్ బఫెలోస్ అంట. చూడండి ఎంత పెద్ద పెద్ద ఎలా ఉన్నాయి. సౌత్ అమెరికాకి వచ్చాం అనమాట. సౌత్ అమెరికాలో ఏమేమి యానిమల్స్ ఉంటాయి ఇక్కడ. ఈ యానిమల్స్ ఈ బొమ్మలు అంటుకుంటే 500 ఫైన్ వేస్తామని ఇక్కడ రాశారు. ఇక్కడ ఈ లోపలన్నీ టైగర్స్ ఉన్నాయి చూడండి. ఇవి వచ్చేసరికి పేర్లు వేరువేరుగా ఉన్నాయి. ఇక్కడ గోట్ అన్నమాట. రైఫల్ షూట్ ఉంది ఇక్కడ. ఆడుకునే వాళ్ళకి ఏంటంటే మనం అక్కడ టికెట్స్ తెచ్చుకుని ఇక్కడ ఆడుకోవచ్చు పిల్లలు. దీన్ని ఏమంటారు చూద్దాం, పేర్లు కూడా రాసి ఉన్నాయి. అల్పాకా అంటారంటే వీటిని. ఇది ఏదో కంట్రీస్ ది, కరెక్ట్, సౌత్ అమెరికా అన్నారు కదా, అమెరికన్స్ వాళ్ళ, అంటే మన ఇవి గోట్స్ టైప్ ఇవి. వీటికి యాక్చువల్గా ఏంటంటే ఊల్ అది దీని నుంచి చాలా వీళ్ళకి అమ్ముతూ ఉంటారు అన్నమాట. చాలా ప్రాఫిట్ ఉంటుంది ఇటు ఊలు అమ్మటం వల్ల. ఇది కాకపోతే ఈ బొమ్మలు ఇవి అన్ని 100 రూపాయలు, 250 లోపలే ఉన్నాయి అన్నమాట. ఆడుకునే వాళ్ళు బాగున్నాయి, పిల్లలు ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఇది కూడా అంతేను, 150, 250 అలా ఉన్నాయి. కానీ బాగున్నాయి చక్కగా పిల్లలకి మాట. ఇదిగో అంటే ప్రతి కంట్రీకి వాళ్ళ యానిమల్స్ ని పెట్టారన్నమాట. వెరైటీస్ ఆఫ్ యానిమల్స్ అన్నమాట ఇవన్నీను.
ఈ బర్డ్స్ ఇవన్నీ కూడా ఇవి చూడండి, ఇవి ఆడుకునే వాళ్ళకి బాగుంది. దీన్ని ఏమంటారంటే వాటర్ రోలర్స్ అన్నమాట. ఆ, ఇది ఎంత ఉందో దీని రేట్, 250 అనుకుంటా, కానీ బాగుంది, ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు కూడా కూర్చోవచ్చు. ఇది కూడాను మన రంగులు రాట్నం అంటారు చూసారా, చిన్న వీల్, జెయింట్ వీల్ టైప్ చిన్నది అనమాట, స్మాల్ వీల్. బాగుంది ఇది చుట్టూ తిరగటానికి. ఇవన్నీ కూడా 100 రూపీసేనండి. సైక్లింగ్ అన్నమాట, అంటే 360 డిగ్రీస్ తిరిగే సైక్లింగ్ అండి. చాలా బాగుంది. ఇది కంటే మరి చిన్న పిల్లలు అయితే కాదు, కొంచెం పెద్దాళ్ళే తిరగటానికి ఉంది. ఇది ఒక అడ్వెంచర్, బాగుంది. ఇది కూడా ఒక ఫ్యామిలీలు పిల్లలతో వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ బట్టల షాపులు కూడా పెట్టారండి. ఇంకా ఫుడ్ కూడా చూడండి, కావాల్సిన అంటే స్నాక్స్ అవి కూడా ఉన్నాయి. మనం వచ్చిందేంటి అలాస్కా సైబీరియా అన్నమాట. ఇక్కడ చూద్దాం అక్కడ ఏమేమి యాంట్స్ ఎలా ఉన్నాయో, బాగున్నాయి చూడటానికి, పెద్ద పెద్ద యాంట్స్. వీటినేమో రాళ్లల్లో పెట్టారు, అందంగా ఉన్నాయి. ఇక్కడ నేచురల్ గానే బర్డ్స్ అరుస్తున్నాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఇదిగో ఇది వైట్ బేర్స్ ఉన్నాయి. ఓకే అండి, ఎలా ఉంది ఈ పార్కు? మరి మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు చేయండి, కామెంట్స్ కూడా చేయండి. నోయిడా అండ్ ఢిల్లీ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి తప్పనిసరిగా, చిన్నపిల్లలు వాళ్ళకైతే స్పెషల్గా వాళ్ళ కోసమేనండి ఈ పార్క్ అయితే. వాళ్ళని తీసుకొస్తే మాత్రం చక్కగా మీకు ఒక వీకెండ్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే మాత్రం. ఓకే, థ్యాంక్ యూ. అయిపోయింది ఇప్పుడు మా సఫారీ అయితే అయిపోయింది.